ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. మరో జలసంధి మూసివేత, ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నటువంటి హౌతీ గ్రూప్ అట. సో ఇక ఇదంతా సూయజ్ కెనాల్, సౌదీ అరేబియా, ఎర్ర సముద్రం సంబంధించినటువంటి ఇదే ఏదైతే ఉందో ఇదేమో హోర్ముజ్ జలసంధి. ఇక్కడ మూసివేసిరు, ఇక్కడ కూడా మూసివేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరో జలసంధి మూసివేత, ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీ గ్రూప్ అంటూ చూస్తాం. సో ట్రిగ్గర్ పై వేలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటన. బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని దిగ్బంధించేందుకు యత్నించేటువంటి అవకాశం అంటూ చూస్తున్నాం. సో ఇది కూడా ఎత్తిస్తే ఇప్పుడు ప్రపంచ వాణిజ్యం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్యం తలకిందులవుతుంది. వాణిజ్య నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో చాలా దేశాల్లో ఇంధన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో వాణిజ్యపరంగా మరొక కీలక జలసంధి బాబ్ ఎల్ మందెబ్ మూసివేతకు రంగం సిద్ధమవుతున్నట్టు జరుగుతున్నటువంటి ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. సో ఇది ఆల్రెడీ మూసివేయడం జరిగింది. సో ఇక్కడ ఉంది కదా, ఇది మెయిన్. ఇది కూడా బాబ్ ఎల్ మందెబ్ అనేటువంటి ఈ జలసంధి కూడా మూసివేస్తే ప్రపంచం అతలాకుతలమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీన్ని మూసివేతకు రంగం సిద్ధమవుతున్నట్టు జరుగుతున్నటువంటి ప్రచారం ఆందోళన కలిగిస్తుంది. అదే జరిగితే ఇది ప్రపంచ వాణిజ్యానికి విఘాతంగా మారవచ్చు. గత 2 వారాలుగా జరుగుతున్నటువంటి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో నిశ్శబ్దంగా ఉన్నటువంటి యెమెన్ కేంద్రంగా పనిచేసేటువంటి మిలిటెంట్ గ్రూప్ హౌతీలు కూడా కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. హౌతీలు ఇరాన్ యుద్ధంపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ట్రిగ్గర్ పై వేళ్లు సిద్ధంగా ఉన్నాయి. పరిణామాలకు అనుగుణంగా అవసరమైతే ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు హౌతీ నేత అబ్దుల్ మాలిక్ ప్రకటన చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఇది బాబ్ ఎల్ మందెబ్ జలసంధి దిగ్బంధానికి దారి తీయవచ్చని హెచ్చరించింది. సో దీని యొక్క ప్రాధాన్యం ఏంది, ఈ జలసంధి యొక్క ప్రాధాన్యం ఏంది ఒకసారి చూడండి క్లియర్గా. హోర్ముజ్ మాదిరిగానే బాబ్ ఎల్ మందెబ్ అనేటువంటి జలసంధి కూడా ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైనటువంటి సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది ఎర్ర సముద్రం ద్వారా మధ్యధరా సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ అడెన్ని, హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. సో అట్లాంటిక్ మహాసముద్రం వరకు కూడా లింక్ ఏర్పాటు చేస్తుంది. ఈ మార్గం ఆసియా, యూరప్ వాణిజ్యంలో అత్యంత కీలకమైనది. ఈ 2 ఖండాల మధ్య సూయజ్ కాల్వ ద్వారా వెళ్లే ఏ నౌక అయినా ఈ జలసంధి గుండా వెళ్లాల్సిందే. చాలా కాలంగా బాబ్ ఎల్ మందెబ్ జలసంధిపై ఆధిపత్యం సంపాదించేందుకు ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్న హౌతీలు ఈ మార్గాన్ని అడ్డుకుంటే వాణిజ్యపరంగా పర్యవసనాలు తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండో వ్యూహాత్మకమైనటువంటి పాయింట్కు ఇస్తారన్నట. సో ఇరాన్కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా వంటి దేశాలు యుద్ధంలో చేరితే టెహరాన్పై దాడులు తీవ్రమైతే తాము సముద్ర మార్గాలు లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. తద్వారా బాబ్ ఎల్ మందెబ్ జలసంధిపై గురిపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హౌతీలు ఇంతకు ముందు కూడా ఈ మార్గాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మిలిటరీ సీనియర్ నేత చేసిన హెచ్చరిక కూడా కీలకంగా మారింది. సో ప్రత్యామ్నాయం ఏంటి అని ఒకసారి చూస్తే, ఒకవేళ నౌకలు సూయజ్ కాలువ ద్వారా బాబ్ ఎల్ మందెబ్ గుండా ప్రయాణించేందుకు వీలు లేకుంటే సముద్ర రవాణా మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఆఫ్రియా దక్షిణ కొన గుడ్డా వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ఆసియా, యూరప్ మధ్య సాధారణంగా 20-25 రోజులు పట్టే ప్రయాణం 30 నుంచి 40 రోజులు పెరుగుతుంది. ప్రపంచ వాణిజ్యంలో 12%, సముద్ర మార్గాల ద్వారా రవాణా అయ్యే చమురులో 10%, అలాగే గణనీయమైనటువంటి LNG పరిణామం ఈ కారిడార్ గుండా రవాణా అవుతుంది. సో 2014లో సనాను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత యెమెన్ ఎర్ర సముద్రంపై హౌతీలదే ఆధిపత్యంగా కొనసాగుతుంది. సో దీని ద్వారా ఏం జరగబోతుంది అంటే ప్రపంచవ్యాప్త వాణిజ్యం మీద పెద్ద ఎత్తున దెబ్బ కొట్టడానికి ఇరాన్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుంది. సో వ్యూహాత్మకమైన అడుగులు వేయడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మేము సేఫ్ జోన్లో ఉండొచ్చు అనేది ఇరాన్ యొక్క ప్రయత్నం కావచ్చు. అందుకే ఆల్రెడీ ఒక జలసంధి మూసివేయడం జరిగింది, హోర్ముజ్ అనేది. ఇప్పుడు ఇంకొక జలసంధిని కూడా మూసివేయడానికి ఇక్కడ యెమెన్లో ఉన్నటువంటి హౌతీ గ్రూపే, మిలిటెంట్ గ్రూప్ ఏదో వాళ్ళ సపోర్ట్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్ను నాశనం చేసామట, అన్ని విధాలుగా ఆ దేశాన్ని ఓడించాం, కార్గ్ ద్వీపంపై సరదా కోసం మళ్ళీ దాడి చేస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. హోర్ముజ్ జలసంధిని వాడే దేశాలు అక్కడికి తమ యుద్ధ నౌకలు పంపాలని పిలుపు. ఇరాన్లోని ఇస్ఫ్రుహాన్ నగరంపై వైమానిక దాడులు. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. పర్షియన్ గల్ఫ్లో భారత్ యుద్ధ నౌకలు. వాణిజ్య నౌకల రక్షణకు మోహరింపు. అమెరికా, ఇజ్రాయెల్ తప్ప హోర్ముజ్ అందరికీ అంటూ ముస్తఫా కమీని సురక్షితం అంటూ అరాక్చి చెప్తున్నారు. మరో జలసంధి మూసివేత. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీ గ్రూప్ బాబ్ ఎల్ మందెబ్ జలసంధి దిగ్బంధే యత్నం. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యానికి విఘాతం అంటూ చూస్తున్నాం. అంటే ఒక్క హోర్ముజ్ జలసంధి కాదు, ఇక రకరకాల జలసంధులకు సంబంధించినటువంటి మూసివేత కూడా చేయడం ద్వారా ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బకొడదాం అనేటువంటి ఒక ప్లాన్ ఇరాన్ చేస్తూ ఉంది.
ఎందుకు అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. ఎట్లయినా సరే మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఏదో ఒక విధంగా కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మెయిన్ హోర్ముజ్ జలసంధి మూసివేసిర్రు. తర్వాత ఇంకొక జలసంధి కూడా మూసివేస్తే ప్రపంచ వాణిజ్యం పైన దెబ్బపడుతుంది. సో అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు ట్రంప్ పైన ఇటు ఇజ్రాయెల్ పైన ఒత్తిడి చేస్తాయి. తద్వారా మేము సేఫ్ జోన్లో ఉండొచ్చు అని వాళ్ళ ఒక ప్లాన్ ఉండొచ్చు కాక, మేబీ ఉండొచ్చు. సో దాన్ని ఎవరు ట్రంప్ ఏమంటారు, ఇరాన్ను నాశనం చేసామని చెప్తున్నాడు. బయటికేమో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నా, లోపల ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో నేను చచ్చిపోయా కాఫీ కోసం ఒక వీడియోతో తన మరణ వార్తలకు నెతన్యాహు చెక్, తన చేతులు చూపి వేలు లెక్క పెట్టుకోవాలంటూ జోక్. నెతన్యాహు వెంటాడి చంపుతాం, ఐఆర్జీసీ హెచ్చరిక, ముస్తఫా చనిపోయారని వింటున్నా అంటూ ట్రంప్ చెప్తా ఉన్నారు. సో చనిపోలేదని అరాక్చి చెప్తా ఉన్నారు. యుద్ధంలో ఇరాన్ను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సైనిక పరంగా, ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా ఆ దేశాన్ని ఓడించామని చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సైనిక పరంగా, ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా ఇరాన్ను అమెరికా ఓడించి నాశనం చేసింది. అయితే తనకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులతో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు అడ్డుకునేందుకు ఇరాన్ ఇంకా ప్రయత్నిస్తుంది. ఆ జలసంధి ద్వారా చమురు తీసుకెళ్లే దేశాలన్నీ కలిసి ఆ మార్గం నౌకా రవాణాకు తెరిచి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. హోర్ముజ్ ద్వారా చమురు వేగంగా, ఇబ్బంది లేకుండా రవాణా అయ్యేందుకు అమెరికా సాయం చేస్తుంది అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో సరదా కోసం మళ్ళీ దాడి చేస్తామని చెప్తున్నాడు. సో ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం చేసిందంటూ చూస్తా ఉన్నాం. అమెరికా ఇజ్రాయెల్కు తప్ప హోర్ముజ్ అందరికంటూ ఇరాన్ చెప్తా ఉంది. సో అమెరికా ఇజ్రాయెల్ తప్ప ఆ యొక్క జలసంధి, అమెరికా ఇజ్రాయెల్కు తప్ప మిగతా అన్ని దేశాల నౌకలకు హోర్ముజ్ జలసంధిలో దారి ఇస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయి చేరినప్పటికీ పలు నౌకలు హోర్ముజ్ గుండా ప్రయాణిస్తున్నాయని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నాయని చెప్పారు. అయితే ఈ జలసంధిని పూర్తిగా తెరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. అమెరికా గనక తమ చమురు రిఫైనరీలపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లోని అన్ని చమురు క్షేత్రాలపైన దాడులు చేస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఎవరు ఇరాన్ చెప్తా ఉంది. సో ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా చనిపోయారని వింటున్నా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది.